వైసీపీ కార్యకర్తల్ని ప్రజాప్రతినిధులను ఇబ్బంది పెట్టిన ఏ అధికారిని వదిలిపెట్టం. కొడవలూరు మండలంలో వీవోలను ఫీల్డ్ అసిస్టెంట్లు తొలగించటం అన్యాయం. మహిళా సర్పంచులకు వేధింపులకు గురి చేస్తూ చెక్ పవర్ని రద్దు చేయటం దారుణం. రానున్న ఎన్నికల్లో వైసీపీ భారీ మెజారిటీతో గెలుస్తుంది. ఇద్దరు మాజీ మంత్రులు కార్యాలయానికి వస్తే ఎంపీడీఓలు లేకపోవడం వల్ల పొరపాటుకు అద్దం పడుతుంది. కొడవలూరు మండలం వైసీపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ధర్నాలో మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వ్యాఖ్యలకు రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతుంది. ఈ వ్యూహం ట్రాప్ చేసి అధికారంలోకి వచ్చిన చంద్రబాబు పాలనను అస్తవ్యస్తం చేస్తున్నారని మాజీ మంత్రి నెల్లూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. శుక్రవారం కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డితో కలిసి వైసీపీ కోవూరు నియోజకవర్గ నాయకులతో కార్యకర్తలతో వైసీపీ కార్యకర్తలు ప్రజాప్రతినిధులు జరుగుతున్న అరాచకాలపై ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు మహిళలకు ప్రజాప్రతినిధులకు విలువ కల్పించాం, కానీ ఈ ప్రభుత్వంలో పిచుక మీద బ్రహ్మాస్త్రం లాగా మహిళల సర్పంచులు ప్రతినిధులను వేధించడం దారుణమన్నారు. వైసీపీ కార్యకర్తకు ఏ అన్యాయం జరిగినా చూస్తూ ఊరుకునేది లేదని, మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే ప్రతి ఒక్కరికి తిరిగి చెల్లిస్తామన్నారు. నాపై ఇప్పటికీ 10 కేసులు అక్రమంగా నమోదు చేశారు. 100పై నమోదు చేసినా నేను భయపడను అన్నారు. తాము అధికారంలోకి వస్తే ఏ అవినీతికి పాల్పడుతున్న అధికారులను వదలమన్నారు. అనంతరం కోవూరు మాజీ ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మాట్లాడుతూ, కొడవలూరు మండలం కొత్తవంగల్లు మహిళా సర్పంచ్ను మహిళని అని చూడకుండా ఈపీఓఆర్డీ ఒంటరిగా నెల్లూరుకి రావాలని, అలా వస్తే పనులు జరుగుతాయని చెప్పాడు. ఇతనిని ఎక్కడున్నా వదిలిపెట్టే ప్రసక్తే లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కోవూరు నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈరోజు జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా కోవూరు ఇట్లయిపోయింది అందయ్యా, కోవూరు ఇట్లయిపోయింది అందయ్యా, నెంబర్ 1లో కోవూరు ఉందయ్యా అని అన్నారు. దేంట్లో? అభివృద్ధిలో కాదు. అభివృద్ధికి వ్యతిరేకంగా ఉండేటువంటి అవినీతి అక్రమాలలో జిల్లాలోనే నెంబర్ 1 స్థానాన్ని కోవూరు దక్కించుకున్నది అనేటువంటి కీర్తి ప్రతిష్టలను తెలుగుదేశం పార్టీ అర్జించింది తప్ప పేదవాడికి సంబంధించి ఇస్తానన్నటువంటిది ఒక్కడు కూడా ఇచ్చినటువంటి సందర్భం లేదు. మంత్రులు ఈరోజు చెప్పారు, కనపడితే చాలు నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000, మహిళని అని చూడకుండా ఈపీఓఆర్డీ ఒంటరిగా నెల్లూరుకి రావాలి, అలా వస్తే పనులు జరుగుతాయని చెప్పాడు. సంక్రాంతి కార్యక్రమంలో రంజాన్ తోఫా అన్నాడు, క్రిస్మస్ కార్యక్రమాలు కార్యకర్తలు పాల్గొన్నారు. అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడుకి అవేమీ గుర్తు రావడం లేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ అర్థం చేసుకోవాల్సింది, మనం సాధారణంగా ఒక మాట సామెత ఓడలో తిరుగుతుంటే ఈ మధ్య చెప్తున్నారు, పాలు ఇచ్చేటువంటి పాడుబరిని వదిలిపెట్టి మేత వేసేటువంటి దున్నపోతలు కాట కట్టేసుకున్నట్టు అయింది చంద్రబాబును తీసుకురావడం అనేటువంటి పని. ఈరోజు ఒక్కసారి ఆలోచన చేస్తే సర్పంచులు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం లాంటిది. పాపం గ్రామాల్లో గ్రామ పంచాయతీకి సంబంధించి ఆ ప్రజలు మాకు నువ్వు ప్రజాప్రతినిధిగా ఉండండి అంటే వాళ్ళని ఎంపిక చేసుకుంటే, మేము వచ్చిన తర్వాత మీకు సర్పంచులు మీకు అధికారాలు ఉండడానికి లేదని చెప్పి సర్పంచులు చెక్కుపోవడం రద్దు చేయడం. పెమ్మారెడ్డిపాలెం, రేగడి చెరుకుకి సంబంధించి వాళ్ళ సర్పంచులు చెక్కుపోవడం రద్దు అయ్యాయి. కొత్త వంగలు కూడా దాదాపుగా నేను అనుకోవడం రద్దు చేసేటువంటి ప్రక్రియలు జరుగుతుంది. దారుణం ఏమిటంటే, అసలు రిపోర్ట్ రాసిన వెంటనే షోకాజ్ నోటీస్ ఇవ్వకుండానే, వివరణ అడగకుండానే నేరుగా సస్పెండ్ చేయండి అని చెప్పి డిపో గారు ఆర్డర్ చేశాడు. అంటే దాని అర్థం ముందుగానే ఒక నిర్ణయం తీసుకుని మేము సస్పెండ్ చేసేయాలనేటువంటి ఆలోచనతో తీసుకున్నటువంటి నిర్ణయం. కాబట్టి సర్పంచుల చెక్కుపోరు రద్దు చేయడం, వివోలను తొలగించడం, ఫీల్డ్ అసిస్టెంట్లను తీసివేయడం, అక్కడ ఉన్నటువంటి పాపం మధ్యాహ్న భోజన కార్మికులు ఉంటే ఆ మధ్యాహ్న భోజన కార్మికులకు సంబంధించి వాళ్ళ పాపం దానితో గడిపేవాళ్ళు, వాళ్ళని తొలగించడం, అంటే రకరకాలైనటువంటి హింసలు, రకరకాలైనటువంటి హింసాకాండ ఈరోజు కొనసాగుతుంది. ఎంపీడీఓ గారు రాలేదు. ఎందుకు రాలేదు అంటే, బహుశా నేను అనుకుంటున్నా మాకు భయపడి మనందరం ఇక్కడికి వస్తున్నామని చెప్పి మనందరినీ చూసి భయపడి సమాధానం చెప్పలేక, సమాధానం చెప్పేటువంటి శక్తి లేక, సమాధానం చెప్పడానికి స్తోమత లేక ఈరోజు నేను ఏమీ చెయ్యలేను, చేతగాని వాడిని కాబట్టి నేను ఆ మండలానికి పోతే నన్ను నిలదీస్తే నేను సమాధానం చెప్పడానికి నా దగ్గర సమాధానం లేదు కాబట్టి నేను అక్కడికి వెళ్ళలేను, చేతులు ఎత్తేశారు అంటే, రేపు వీళ్ళ ఆలోచన విధానం ఏ విధంగా ఉందంటే, మేము పోలీసు బందోబస్తు మధ్య ఎవరన్నా ప్రజాప్రతినిధులు మా ఎమ్మెల్యేలు ఎంపీలతో వాళ్ళతో పాటు వచ్చి వెళ్లేవాళ్ళమే తప్ప ప్రజలకు మేము చేరువుగా ఉన్నాం, ప్రజల సమస్యల గురించి పట్టించుకోమని చెప్పి చెప్పకనే చెప్పినటువంటి పరిస్థితి. అందరూ జిల్లా కలెక్టర్ గారి దగ్గర నుంచి కింద స్థాయి వరకు ఈరోజు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలాగా పనిచేస్తున్నారు తప్ప ఎవరు కూడా ఈ ప్రభుత్వానికి సంబంధించి, పరిపాలనకు సంబంధించి ఎక్కడా పనిచేయడం లేదు.
ఇప్పటికి 7 కేసులు నా మీద నమోదు చేశారు. ఇంకొక 3 అయ్యాయి అన్నారు. ఇంకా నా దృష్టికి రాలే. ఎవడో చెప్పాడు 10 అయ్యాయి అన్నాడు. 10 అయినా పర్వాలేదు, 100 అయినా పర్వాలేదు, 1116 ఇచ్చినా పర్వాలేదు. నేను ఏమన్నాను అంటే, నేను మరలా ఈరోజు చెప్తున్నా, నేను ఎక్కడా వివాదాస్పదమైనటువంటి వ్యాఖ్యలు చేయలేదు. నేను పాపం పోలీసు సోదరులు కూడా ఉన్నారు ఇక్కడే. నేను మామూలుగా కాకి చొక్కా వేసుకొని 3 సింహాల టోపీ నేను పెట్టుకోలేను. ఎందుకంటే దానికి సంబంధించి పోలీసు విభాగం అనేటువంటిది చట్ట ప్రకారం వీళ్ళు విధులు నిర్వహించాలి అంటే వీళ్ళు ఉండాలి, కఠినంగా వ్యవహరించి రాష్ట్రంలో శాంతి భద్రతలను కాపాడాలి అని చెప్పి కాకి బట్టలు ఇచ్చి 3 సింహాలతో కూడినటువంటి టోపీ ఇచ్చారు. అది అందరూ పెట్టుకునేటువంటిది కాదు, ఉద్యోగుల్లో ఒక పవిత్రమైనటువంటి ఉద్యోగం. అటువంటి ఉద్యోగ బాధ్యతలు నిర్వహించే వాళ్ళే ఈరోజు నేరుగా తీసుకొచ్చి మన వాళ్ళని కొట్టడం, దూషించడం, దుర్భాషలాడడం, రకరకాలైనటువంటివన్నీ చేస్తే సంఘ విద్రోహ శక్తుల్ని కట్టడి చేయాల్సినటువంటి పోలీసు వ్యవస్థే ఈరోజు వారిలో ఈరోజు విక్రమించి చట్టాన్ని అతిక్రమించి ప్రవర్తిస్తుంటే ఏమి చేయాలని తెలియనట్టు పరిస్థితుంది. కాబట్టి నేను మరలా చెప్తున్నా, మరలా ఈ రోజు కొడవలూరులో మరొక కేసు బుక్ చేసిన అమ్మ ఇబ్బంది లేదు. కానీ అక్రమాలకి అన్యాయాలకి పాల్పడి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేసేటువంటి ఏ ఒక్క అధికారిని విడిచిపెట్టాం, పోలీసులు విడిచిపెట్టమనేటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాం. విడిచిపెట్టేటువంటి ప్రసక్తే ఉండదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టుగా రెడ్ బుక్ పడలేదు, ఎల్లో బుక్ పడలేదు. మీరే మీ గ్రామంలో ఏ అధికారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాడో రాసుకోండి. గతంలో ఏదన్నా చిన్న పొరపాట్లు కార్యకర్తల వల్ల జరుగుంటే ప్రభుత్వం వల్ల కానీ పరిపాలన వాటిని సవరిస్తాం. అది మరలా తిరిగి దొరలేవాం. ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెట్టారో మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్క ఆ అధికారి అక్రమంగా పనిచేసినటువంటి అధికారి మీద రేపు ఎప్పుడు ఎన్నిక వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది, చర్యలు తప్పవు అనేటువంటి విషయాన్ని సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. అధికారులను హెచ్చరిస్తున్నాను. ఏ కుటుంబాలైతే అధికారులను హెచ్చరిస్తున్నాను, ఏ కుటుంబాలైతే ఈ రోజు మీ వల్ల మీరు చేసేటువంటి కార్యక్రమాల వల్ల గోడుగోడుమన్నాయో అంతకి 100 రెట్లు రేపటి రోజు మీ కుటుంబాలు ఇబ్బంది పడతాయనేటువంటి విషయాన్ని గమనించుకొని మసలుకుంటే మంచిది. మా ఇష్ట ప్రకారం మేము ఏదో చేస్తాం. రేపు ప్రభుత్వం చెందిన పాపం చాలా మంది కళలు కంటున్నారు అధికారులు. ఏనుందిలే ఈ రోజు చాలా గట్టిగా మాట్లాడతారు. రేపు వచ్చిన తర్వాత ప్రసన్న కాకపోతే గోవర్ధన్ రెడ్డి లేడా, గోవర్ధన్ రెడ్డి లేకపోతే ఇంకొక ఆయన లేడా, ఆయన లేకపోతే ఈయన లేడా, ఎవరో ఒకరి దగ్గరికి పోయి ఏదో ఒక విధంగా వాళ్ళు మా ఉద్యోగం తీసుకుంటాం, ఒక 2 నెలలు 3 నెలలు కోపంగా ఉంటారు, తర్వాత చల్లారిపోద్దని. నేను మరలా చెప్తున్నాం, మా కోపం చల్లారాలంటే ఆ కార్యకర్త ఎవరైతే అన్యాయం జరిగిందో అతను సర్దుకుంటే తప్ప నాయకులు ఆ స్థాయిలో ఎవరు కూడా సర్దుబాటై నీకు వ్యతిరేకంగా పనిచేసేటువంటి అధికారుల విషయంలో ఎక్కడా కూడా ఆలోచన చేసేటువంటి అవకాశం ఉండదనేటువంటి విషయాన్ని సందర్భంగా గుర్తు చేస్తున్నాం. ఈవీఎంలతో గెలిచారు కదా, అందువల్ల కళ్ళు నెత్తికెక్కుండా ప్రజలు ఓట్లేసి గెలుచుంటే ప్రజల బాధలు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే తపన ఉండుండేది. మోడీ గారి సహకారంతో ఈవీఎంలతో అధికారంలోకి వచ్చి ఇటువంటివి చలాయిస్తా ఉన్నారు. పేదవాళ్ళు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం, మైనారిటీ సర్పంచులు, వాళ్ళ మీద నా మీ ప్రతాపం, విఓఏల మీద నా మీ ప్రతాపం, అన్యం పుణ్యం ఎరగని ఫీల్డ్ అసిస్టెంట్ల మీద నా మీ ప్రతాపం. ఒక్కటే చెప్తున్నా, నేను ఇక్కడ ఎమ్మెల్యేగా జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో పనిచేసినప్పుడు బుచ్చిరెడ్డిపాళెం మండలంలో కొట్టాలలో ఆనాడు తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి పుట్టా సుబ్రహ్మణ్యం నాయుడిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కొడితే అతని తరపున నేను సుబ్రహ్మణ్యం నాయుడికి క్షమాపణ చెప్పాను. ఆ విధంగా ఉండాలి. ఏదో అధికారంలోకి వచ్చాము, మనం ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది అని అనేది కరెక్ట్ కాదు. విఓఏలను కూడా మేము అధికారంలో ఉన్నప్పుడు 2-3 మాత్రమే తొలగించాం. ఎందుకు తొలగించాం? అవినీతికి పాల్పడ్డారని, డబ్బులు తినేశారని పొదుపు సంఘాలకు సంబంధించిన మహిళలు వచ్చి మాకు రిప్రజెంటేషన్ ఇస్తే కలెక్టర్ గారి ద్వారా ఎంక్వైరీ చేయించి తొలగించామే తప్ప వాళ్ళు తెలుగుదేశం పార్టీ అనో, కాంగ్రెస్ పార్టీ అనో, సిపిఎం అనో, బీజేపీ అనో, సిపిఐ అనో మేము తొలగించలా. అవసరం కూడా మాకు లేదు. విఓఏలు కూడా పేదవాళ్లే, వాళ్ళు కూడా ఆర్థికంగా వెనకబడిన వాళ్లే. ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా మేము ఎవరిని తొలగించలేదు. ఈరోజు అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తా ఉన్నారు. 2 మాజీ మంత్రులు ఈ రోజు ఇక్కడికి వస్తే ఎంపీడీఓ లేకుండా చేశారు. ఇక్కడ బుద్ధుందా నీకు ఎంపీడీఓ అని అడుగుతా ఉన్నాను, నేను సిగ్గుందా అని అడుగుతా ఉన్నాను. ఎల్లకాలం ఈ ప్రభుత్వం ఉంటుందని అనుకుంటున్నావా నువ్వు? ఆ కొత్త వంగళ్ళు సర్పంచ్ని
ఈఓ ఆర్టీ అంట, వాడు ఎక్కడి నుంచి వచ్చినాడో వాడినైతే మనం వదిలిపెట్టే ప్రసక్తే లేదు. వాడంటాడు ఆ మహిళను కూడా చూడకుండా నువ్వు ఒక్కదానివే నెల్లూరుకి రా, ఈ కొడవలూరు మండలం ఇన్ఛార్జి దగ్గరికి నిన్ను తీసుకువెళ్తాను, నీ చెక్ పవర్ రద్దు కాదు, నువ్వు కండువా కప్పించుకోమని మాట్లాడాడంటే ఆ ఈఓ ఆర్టీని అడుగుతున్నా, నీకు భార్య లేదా అని అడుగుతా ఉన్నా, నీకు తల్లి లేదా అని అడుగుతా ఉన్నా, నీకు అక్క చెల్లెలు లేదా అని అడుగుతా ఉన్నా, సిగ్గుందా నీకని అడుగుతా ఉన్నాను. ఒక పేద మహిళ దళిత సర్పంచ్ని నువ్వు ఒంటరిగా రమ్మని నెల్లూరుకు పిలుస్తావా? ఇదేనా ప్రభుత్వం?